Lab taken to class. Special care and support for research. Global certifications. KL, deemed to be university. ప్రతి ఏటా సంక్రాంతి రోజుల్లో మామూలుగా వెంకటేశ్వరంలోని ఈద్గా మైదానంలో నారాయణ సంక్రాంతి ట్రోఫీ క్రికెట్ నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం ఈరోజు భోగి రోజున నారాయణ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు నారాయణ గారు అంత మాట్లాడారు. సార్ చెప్పండి, ప్రతి ఏటా ఇదే కార్యక్రమంలో యువతని ప్రోత్సహిస్తుంటారా? గత 3 సంవత్సరాల నుంచి ఈ యొక్క ట్రోఫీ జరుగుతుంది. దీన్ని ఈ యొక్క 54వ డివిజన్లో ఉన్న అందరూ ప్రతి ఒక్కరు యాక్చువల్గా హిందూ ముస్లిమ్స్ అందరూ కలిసి యాక్చువల్గా ఆడుకుంటూ ఇక్కడ ఉన్న యువకుల్ని ప్రోత్సహించేటట్టుగా జహీర్ మా క్లస్టర్ ఇన్ఛార్జ్, తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్ గారు దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. గత 3 సంవత్సరాలు జరుగుతుంది. 36 టీములు దీంట్లో పాల్గొంటున్నాయి. ఇది 25వ తేదీ వరకు జరిగి 25వ తేదీ ఫైనల్ అవుతుంది. అంటే ప్రధానంగా ఏంటంటే ప్రజెంట్ యువత పడదోవని పడుతున్నారు, అంటే వివిధ రకాల మత్తు పదార్థాలు. అలాంటి యువతను మంచి ఒక క్రీడా స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం చేపడుతున్నాం. ముఖ్య ఉద్దేశం అదే. యాక్చువల్గా ఇప్పుడే మా జహీర్ గారు చెప్పారు, ఈ యొక్క పండగ సెలవుల్లో పిల్లలు అడ్డదారులు పోకుండా వాళ్ళందరూ ఉల్లాసంగా ఆనందంగా అందరూ కలిసిమెలిసి ఆడుకుంటూ ఉండాలనే ఉద్దేశంతో, అంతేకాకుండా వాళ్ళు ఇలా ఈ పోటీల్లో పాల్గొనడం వల్ల వాళ్ళకి కలిగే ఇంట్రెస్ట్, ఎవరైతే వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ రాష్ట్ర స్థాయిలో కూడా ఆడాలని, ఆ తర్వాత నేషనల్ లెవెల్లో ఆడాలని, ఆ విధంగా ఇంటర్నేషనల్ లెవెల్గా ఆడాలని ఆకాంక్షిస్తూ యాక్చువల్గా ఈ టోర్నమెంట్స్ అనేది గత 3 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నారు. అదేవిధంగా మీరు గత 2 నెలల నుంచి నెల్లూరు నగరం సిటీ మొత్తం తిరుగుతున్నారు, ఇంటింటికి వెళ్తున్నారు మొత్తం. అంటే యూత్లో ఎలా స్పందన ఉందంటారు ఈ ప్రభుత్వం మీద? అంటే యాక్చువల్గా ఈ ప్రభుత్వం అంటే ఒక రంగం కాదు, అన్ని రంగాల్లో విఫలం చెందింది. అసలు ఇది అదే అని కాదు. ఎందుకంటే పరిపాలన ఎప్పుడూ బ్యాలెన్స్గా చేయాలి, అన్ని రంగాలని బ్యాలెన్స్ చేస్తూ అందరి యొక్క డెవలప్మెంట్ చూడాలి. అది మర్చిపోయింది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో డెవలప్ చేశారు. ఎలా డెవలప్ చేశారు? రాబోయే 20 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని చేశారు. అందుకని ఈరోజు హైదరాబాదు అలా కళకళలాడుతుంది. అలాంటి విజన్ ఈ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి లేదు. అలాంటి విజన్ ఈ నాయకుడికి లేదు. అంటే పిల్లలు వాళ్ళ భవిష్యత్తు, ఇప్పుడు బీటెక్ చదివేవాళ్ళు ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, వాళ్ళ వెనకాల డిగ్రీ చదివేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ వెనకాల ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ వెనకాల హై స్కూల్ లెవెల్లో చదివేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఫ్యూచరు నాయకుడు ఆలోచించాలి. ఏదైనా, ఏ డెవలప్మెంట్ అయినా ఏదైనా, అంటే ఒక ఇండస్ట్రీస్ తేవటం కానీ, లేదా ఒక వ్యాపార కోడలు చేయటం కానీ, లేదా ఏది చేయాలన్నా కానీ చేయాలి. అటువంటి విజను జగన్మోహన్ రెడ్డికి జీరో. దాంట్లో చంద్రబాబు నాయుడు చాలా, ఎందుకంటే ఇప్పుడే 2047కి విజన్ ఇచ్చారు. 2047కి నారా చంద్రబాబు నాయుడుకి చక్కటి విజన్ ఇచ్చారు. కాబట్టి అలాంటి విజన్ నాయకుడు కావాలి. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అన్నిట్లో, అసలు ఒక దాంట్లో కదా అన్నిట్లో విఫలం చెందాడు. సార్ చివరిగా, అంటే ఇటీవల కాలంలో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం పెట్టారు, బలవంతంగా తీసుకువచ్చి క్రీడలు నిర్వహిస్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని? అది అట్టర్ ఫ్లాప్ అండి, అందరికీ తెలిసిందే. దాన్ని ఏదో చేసి యువకులందరినీ అట్రాక్ట్ చేసుకొని దాని ద్వారా ఓట్లు పొందాలనే ప్రయత్నించారు. కానీ వాళ్ళలో డిస్సాటిస్ఫాక్షన్ అయినప్పుడు ఎవరు రారు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుందంటే వీళ్ళు చక్కగా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం వల్ల జరుగుతుంది. అలా కాకుండా ఏదో ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఆడుదాం రాని ఒక హైప్ తెచ్చి యువకులందరినీ తీసుకొస్తామంటే యువకులు అంత అమాయకులు కాదు. యువకులు ఖచ్చితంగా వాళ్ళకి చేయాల్సింది, ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళందరికీ అసలు అల్లాడుతున్నారు. వాళ్ళు ఏది ఎంబీఏ ఎంసీఏ వాళ్ళందరూ మాకు స్కాలర్షిప్లు వేయటం లేదు, అదేంటి వల్ల సర్టిఫికేట్లు ఇవ్వటం లేదు, ఉద్యోగాలకు పోవటానికి లేదు అని వాళ్ళ యొక్క బాధ. నేను యాక్చువల్గా 50 డివిజన్లో పోతే అక్కడ ఒక స్టూడెంటు గోల్డ్ మెడల్ అంట, ఈ గాట్ గోల్డ్ మెడలిస్ట్, అతను సర్టిఫికేట్లు ఇవ్వాల. ఎందుకనంటే బీటెక్ స్టేట్ గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ చేయలేదు కాబట్టి సర్టిఫికేట్ ఇలా. అతను ఉద్యోగాలకు అప్లై చేస్తుంటే వాళ్ళు సర్టిఫికేట్ అడుగుతున్నారు. నిజంగా యాక్చువల్గా అలాంటి పరిస్థితి రాష్ట్రంలో దాపరిచ్చింది. అసలు పిల్లలు చదువులు వాళ్ళకి వేయాల్సిన స్కాలర్షిప్లు గోల్డ్ మెడలిస్ట్ అంట,
నిజంగా నాకు ఎంతో బాధేసింది. నేను కూడా డిగ్రీ గోల్డ్ మెడలిస్ట్ని, ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్ని. ఆ బాధ నాకు తెలుసు. నిజంగా అతను నేను సార్ గోల్డ్ మెడలిస్ట్ని సార్, ఇలా నాకు ఫీజు వేయలేదు, నా సర్టిఫికేట్ ఇవ్వలేదు, నేను కంపెనీకి అప్లై చేస్తుంటే సర్టిఫికేట్, అలాంటి దరిద్రపు ప్రభుత్వం అయిపోయింది. నిజంగా ఎంత బాధ అంటే అంత బాధ. చక్కగా చదువుకునే వాళ్ళని ఎంకరేజ్ చేయాలా, అదే నేను చెప్పేది. దెర్ ఇస్ నో బ్యాలెన్స్డ్ అడ్మినిస్ట్రేషన్. అన్ని రంగాలలో ఏ రంగాన్ని సమపాళలో చేయాలో అటువంటి ఆలోచన లేని నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అందువల్లనే ఈ రాష్ట్రంలో పరిపాలన మొత్తం కుంటుపడింది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. కేవలం ఓట్ల కోసమే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 2024 మళ్ళీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తుంది. యువతను కూడా మరింత క్రీడల్లో అభివృద్ధి చేస్తామని కూడా నారాయణ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.